అదే విధంగా మరి రైతన్నల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెలుతురును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్ గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది 1 ఇయర్ అయిన సందర్భంగా. అదే విధంగా ఈ రోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ రోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.